ఎలా ఉంటుందో పచ్చగా తొక్కతో ఉంటుంది కదా, అన్ని ఉంటుంది కదా, అది గుణపంతో కానీ కొంచెం భాష లాంగ్వేజ్ తేడా వస్తుంది, అర్థం చేసుకోండి. మాది తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ఏరియా, కొంచెం భాష అర్థం చేసుకోండి. టెంకాయ అంటారా కొబ్బరికాయ అంటారా? రెండు అంటారా? అది చెట్టు నుంచి తీసినప్పుడు, కొబ్బరికాయ తీసినప్పుడు తొక్కతో ఉంటుంది కదా, అది గుణపంతో కానీ కత్తితో కానీ ఒలుస్తారు. ఒలిసినప్పుడు మానవుడు ఆశాజీవి, కోరికలు పుట్ట. ఒక కోరిక తీరితే ఇంకో కోరిక వస్తుంది. భగవంతుడు ఏమని కోరుకుంటారు? మాకు ఏమి వద్దు, మేము ఒక ఇల్లు కట్టుకుంటే చాలనుకుంటారు. ముందు ఆ ఇల్లు కట్టుకున్న తర్వాత మా అమ్మాయికి మంచి అల్లుడు రావాలి, పెళ్లి అవ్వాలని కోరుకుంటారు. అది అయిపోయిన తర్వాత మా అబ్బాయికి ఉద్యోగం రావాలంటారు. ఇవన్నీ వచ్చినా ఇల్లు కట్టిన సరిపోతలేదు, మళ్ళీ మా అల్లుడు ఎదురు వస్తున్నారని మళ్ళీ పక్కన ఇంకోటి ఏదో వెయ్యాలనుకోండి. ఇలా కోరికలు జరుగుతూనే ఉంటాయి. కాబట్టి మానవుడు ఆశాజీవి, కోరికలు పుట్ట. కాబట్టి ఈ కొబ్బరికాయ తీసి ఎంత ఉందో అన్ని కోరికలు ఉంటాయి. కాబట్టి ముందు ఆ తొక్క అంతా ఒలిసేయండి ఆయనని తీసేస్తారనమాట. అయితే ఒక కోరిక మాత్రం పెట్టుకోవాలి, బలమైన కోరిక. అదేంటంటే ముచ్చికి పెడతారు కదా కొబ్బరికాయకి, ఈ జన్మలోనే మోక్షం పొందాలని కోరిక బలంగా ఉండాలి. అదే తీవ్రమైన ముముక్షత్వం అంటారు. అంటే ముచ్చికి పెట్టుకుంటారు. ఆ ముచ్చికి దగ్గర 2 కళ్ళు ఉంటాయి, దాన్ని శర్మచక్షువులు అంటారు. ఈ శర్మచక్షువులతో భగవంతుడు మనం చూడలేము, జ్ఞాననేత్రం కావాలి. జ్ఞాననేత్రం అంటే శివుడికి వచ్చినట్టు మనకి ఇక్కడ కళ్ళు రాదు ఎవరికైనా, జ్ఞానమే నేత్రం అనమాట. అందుకని ఈ కొబ్బరికాయ అహంకారంతో ఉంటారు కదా, ఇదంతా కోరికలు తీసేసినా ఒక ముచ్చికి పెట్టుకున్నాం. అదేంటంటే మనం ఈ జన్మలోనే మోక్షం పొందాలని. ఈ పెంకి ఎంత గట్టిగా ఉంటుందో మనలో అన్న అహంకారం కూడా అంత గట్టిగా ఉంటుంది. కాబట్టి భగవంతుడి ముందు అహంకారాన్ని బద్దలు కొట్టడం కోసమే కొబ్బరికాయ కొట్టడం అనమాట. కొట్టిన తర్వాత పెంకులు 2 పెచ్చులు అయ్యాయి కదా, అప్పుడు ముచ్చికి తీసేయమంటారు. కొట్టిన తర్వాత ముచ్చికి తీసేయమంటారు కదా, అప్పుడు మనలో ఉన్న అహంకారం కూడా భద్రాసిపోయింది. అప్పుడు ఈ ముచ్చికి తీసేయాలి. ఇంకా అక్కడ ఒక కన్ను ఉంటుంది, ముచ్చికి కింద కన్ను ఉంటుంది కదా ఇంకోటి, అది జ్ఞాననేత్రం. జ్ఞానమే నేత్రం అనమాట. ఈ 2 కళ్ళతో చూడగా అప్పుడు ఈ అహంకారం ఎప్పుడైతే బద్దలు కొట్టామో ఆ ముచ్చికి తీసేయండి అంటారు. అది ఎందుకో తెలియదు, కొబ్బరికాయ కొట్టుకొని ముచ్చికి తీసేయాలమ్మా అంటారు. ఆ ముచ్చికి ఎందుకు తీయాలంటే ఇప్పుడు మనలో ఉన్న అహంకారాన్ని భగవంతుడి ముందు బద్దలు కొట్టాం కాబట్టి ఇంకా అప్పుడు ఆ ముచ్చికి తీసేస్తే అహంకారం పోయింది. అప్పుడు జ్ఞాననేత్రం కలుగుద్ది అనమాట. అంటే నేను ఈ దేహం నేను కాదు, ఇంద్రియాలు నేను కాదు, నేను ఆత్మస్వరూపాన్ని అయ్యే ఉన్నాను అనేది దృఢమైన నిత్యం ధ్యానం ద్వారా కానీ, జపం ద్వారా కానీ, గురువుల ద్వారా కానీ, సత్సంగం ద్వారా కానీ అన్నీ కూడా కలిసి వస్తాయి. కేవలం ఒకదాని వల్ల వచ్చే ఆ కొబ్బరికాయ తెల్లగా ఉంటారు కదా, అది ఆత్మ సాక్షాత్కారం పొందినట్టు. అది అందులో కొబ్బరి నీళ్ళు తీయగా ఉంటాయి కదా, ఆ కొబ్బరి నీళ్ళు అమృతత్వం పొందినట్టు. అంటే శరీర భావం నుండి ఆత్మభావం పొందినట్టు అనమాట. అసతోమ సద్గమయ్య, తమసోమ జ్యోతిర్గమయ్య, మృత్యువు నుండి అమృతత్వాన్ని పొందినట్టు.